తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క ప్రార్థన ప్రారంభించుకుందాం గాక. ఆమెన్. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. అందరూ క్షేమంగా ఉన్నారని దేవుని దయ వలన మనందరము మరి దేవుని సన్నిధిలో ఏకీభవించి మోకరించి ఆయన వైపు చూస్తూ ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను మరి మొదలు పెట్టుకుందాం. మరి పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి ఆయనను స్తుతిద్దాం. దేవునికి స్తోత్రాలు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమా, యెహోవా దేవుని పావనా నామమును తించుమా. నా అంతరంగము లోవసించు నో సమస్తమా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేళన్మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమేచున్. విభుడు మార్గము తెలిపే మోషకు, తన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమా స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు, నిత్యము వ్యాజంబు చేయడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో, పాపములకును మనకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన నీతి తనకు తెలిసి ఉన్న సంగతి
మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు మనము మంటి వారమంచును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా కొడుకుల మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణా చూపుచుందును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొనుచు జనులకు నిరతము కృప నిలిచియుండును యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మధ్యాహ్నకాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. అందరము ఏకీభవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంటాడు కదా. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉండి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానంటాడు. మధ్యన ఊరికనే కూర్చుంటాడా? మన ప్రార్థనలను విని తగినటువంటి వారికి జవాబు దయచేసి వారి బాధ నివారణ కన్నీరు తుడిచేటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కల్వరి కిరణాలు ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన ప్రతి బిడ్డలను దర్శించండి, దీవించండి నాయన. భక్తి జీవితము మాకు దయచేసినందుకు స్తోత్రాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమన్నావు తండ్రి. అటువంటి జ్ఞానము కలిగిన ప్రార్థనా జీవితం, భక్తి కలిగిన జీవితము మాకు దయచేయమని మొరపెడుతున్నాను. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో మీరు ఏర్పాటు చేసి ఇందులో ఉన్న ప్రతి బిడ్డలను, వారి ద్వారా పరిచయమవుతున్న ప్రతి బిడ్డలను, ప్రార్థన వింటున్న బిడ్డలను, పాటలు వింటున్న బిడ్డలను, ఆ యొక్క నాయన తండ్రి మోషే గారి ద్వారా మీరు వ్రాయించి హెచ్చరిస్తున్న ప్రతి మాటను బట్టి సత్య మాటలను వారి హృదయాలలో ముద్రించి వారి జీవితాలు బాగుపరిచి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చవి చూసే భాగ్యం దయచేయమని మొరపెడుతున్నాను. ఆశీర్వదించండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఉన్న ప్రతి కుటుంబాల్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులను, వృద్ధులను, వృద్ధ తల్లిదండ్రులను, వారి పసిబిడ్డలను, వారి యవ్వనస్తులను, వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను నాయన, దైవజనులనేమి, వృద్ధాప్యంలో ఉన్న దైవజనులనేమి, ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్న ప్రతి దైవజనులను, ప్రార్థిస్తున్న ప్రతి స్త్రీలను, పురుషులను నాయన తండ్రి అందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను. ఈ పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు నాయన తండ్రి వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. వారి అవసరతలు తీర్చండి, వారి సాధారణ అవసరతలు తీర్చండి, స్వస్థత దయచేయండి, జ్ఞానం దయచేయండి నాయన. 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆ ఎగ్జామ్స్లో వ్రాసారు నాయన. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఆ రిజల్ట్స్ రాకుండానే ప్రాణాలు కోల్పోతున్న బిడ్డలు ఉంటున్నారయ్యా. వారిని కాపాడండి నాయన. తల్లిదండ్రులకు ఎంత బాధాకరమైనటువంటిది నాయన. నిన్నటి దినమున నాయన ఏదో సంతోషంగా గడుపుదామని వెళ్ళినటువంటి బిడ్డలు ప్రాణాలు లేకుండానే తల్లిదండ్రుల దగ్గరకు చేరడం బాధాకరమయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఆ కుటుంబాన్ని ఆదరించండి నాయన. ఇంకొక బిడ్డ సీరియస్గా ఉన్నాడయ్యా నాయన. మెదడు ఆపరేషన్ జరుగుతుంది. ఇంకా కొంతమంది బిడ్డలు చేయి విరిగి, కాలు విరిగి నాయన తండ్రి అటువంటి స్థితి ఏ బిడ్డకు రాకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. ఆయన నా తమ్ముని కుమారుడు అది విని మానసికంగా నలిగిపోతున్న ఆ బిడ్డలను దర్శించండి, దీవించండి నాయన.
ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె క్షేమంగా ఉండాలయ్యా, వారి జీవితాలు కట్టుకోవాలి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితం అవసరమయ్యా. ఎంతో మొరపెడుతున్నాం తండ్రి, ప్రార్థించండి 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 అని. ప్రతి ఒక్కరూ ప్రార్థన విజ్ఞాపనలో ఏకీభవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. స్వస్థపరచండి నాయన తండ్రి, వారి వారి అవసరతలు తీర్చండి. అందరికీ ప్రకాశమానమైన భవిష్యత్తు దయచండి. ఆయన జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో సహాయం చేయండి. భార్య భర్తల బాధ్యతలను జ్ఞాపకం చేయండి. తల్లిదండ్రులను దీవించండి. పిల్లలను దీవించండి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచండి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో విడాకులు కొట్టివేయబడును గాక. వారి ప్రేమతో నాయన ఆ కుటుంబాలను కట్టుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. విధవరాలను దర్శించండి, అనాథలను దర్శించండి. వారి జీవితాల్లో నాయన బహుగా ప్రార్థనా పరులుగా మార్చమని వేడుకుంటున్నాను నాయన. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను దీవించండి నాయన. సాతాన్లతో నాయన తండ్రి కొట్టుమిట్టాడుతూ వాటితో నాయన యుద్ధాలు చేస్తున్న బిడ్డలకు వారి శక్తి సరిపోదని తెలియపరచండి నాయన. కుటుంబ సభ్యులు నాయన, సంఘంలో ఉన్న సంఘ సభ్యులు, పాస్టర్స్ ఎంతోమంది ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నా కూడా నాయన, ఇది ప్రార్థన వల్లనే సాధ్యమన్న ఉపవాస ప్రార్థన నాయన. నీ సన్నిధిలో గోజాడేటువంటి భాగ్యం దయచేయండి నాయన. విడుదల ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. బంధకాలను తొలగించండి నాయన. ఆయన వారికి ఉన్న ప్రతి అలవాట్లను దూరపరచండి నాయన తండ్రి. త్రాగుబోతనం, వ్యభిచారము, మద్యపానం నాయన తండ్రి, అతి తిండి తినడం నాయన, అతి నిద్రపోవడం నాయన, అతిగా ఆలోచించడము, వీటన్నిటి నుంచి విడుదల దయచండి. వారి జీవితాలు కట్టండి అయ్యా. ఆవేశపూరితమైన సమస్యలను దూరపరచండి నాయన. ఆత్మావేశంతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప జీవితాన్ని చవి చూస్తారని సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు. వారిలో ఉన్నటువంటి చింత, బాధ నాయన తండ్రి, మానసిక ఆందోళనను దూరపరచండి నాయన. మీకు స్తోత్రాలు తాయన. ఒంటరితనంతో బాధపరిచిన బిడ్డలకు నాయన మీరు దయ చూపించండి. మీరు వారితో స్నేహం చేయండి అయ్యా. విడిచిపెట్టబడకుండా, నిరుత్సాహపడకుండా నాయన తండ్రి మానసిక ఆందోళనను దూరపరచండి నాయన. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచండి నాయన. మీ ప్రేమను పొందుకునే భాగ్యం దయచండి అయ్యా. నడిపింపు దయచండి. ప్రార్థనలకు ప్రతిఫలం దయచండి నాయన. మీ సాక్షి బిడ్డలుగా ఉండటానికి ప్రతి బిడ్డకు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలతో నాయన పరిశుద్ధాత్మ ఫలాలు పొందుకునే భాగ్యం దయచండి నాయన. మీ శోధనలను జయించి, శ్రమలను జయించేటువంటి ప్రార్థనా జీవితం ప్రతి బిడ్డకు దయచండి నాయన. దైవజనులను దీవించండి. వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. వారికి దైవ జ్ఞానంతో నింపండి నాయన. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి నాయన. ఈ లోకంలో ఎంతోమంది ఆత్మలను రక్షించాలని నాయన ప్రార్థన విజ్ఞాపనలతో వారు పడుతున్న వేదనలను దర్శించండి, దీవించండి. వారి సేవలను అంగీకరించండి నాయన. అభివృద్ధిపరచండి అయ్యా. ఆ యొక్క సంఘాల్లో రాజకీయాలు యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కొట్టివేయబడును గాక నేను ప్రార్థిస్తున్నాను. రాజకీయమా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయనకే సలహాలు ఇచ్చేటువంటి వారు మొదలయ్యారు నాయన. అటువంటివి కొట్టివేయండి నాయన. కన్నీటితో ప్రార్థనా విజ్ఞాపనలతో సంఘమంతా కలిసి ప్రార్థనా విజ్ఞాపనలు చేసి ప్రతి కుటుంబము దీవింపబడులాగున సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. దేవా మీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబం మీద మీ దృష్టిని ఉంచండి, దయ చూపించండి, కనికరం చూపించండి నాయన. దేశాల్లో, రాష్ట్రాల్లో నాయన తండ్రి, ప్రపంచ దేశాలన్నిటి మీద మీ దృష్టిని ఉంచండి అయ్యా. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాగ్యం దయచండి నాయన. ప్రార్థన ద్వారానే సాధ్యమన్న తండ్రి ప్రతి ఒక్క దీవింపబడులాగున కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు 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 నాయన. పరిశుద్ధుడా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి నాయన. సహాయం చేయండి అయ్యా. దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు 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 నాయన. దేవాది దేవా మీకు స్తోత్రాలు నాయన. నూతన సంవత్సరము జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను నాయన, వివాహ వార్షికోత్సవాలు నాయన, గృహప్రవేశాలు అయితేనేమి, నామకరణాలు, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి నామంన ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారో వారందరికీ నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపచేయమని, ఆశీర్వదించమని నాయన, మీ గాయపడిన హస్తాన్ని చాపి దీవించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డ మీద మీ దృష్టి ఉంచండి. ప్రతి బిడ్డను సంరక్షించండి. బంధకాల చేత పీడింపబడకుండా చీకటి అంధకార శక్తులతో బాధింపబడుతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించండి అయ్యా. మీకు స్తోత్రాలు 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 నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అబ్బా తండ్రిని పిలిచే భాగ్యం దయచేశారు నాయన. మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనల కొరకు
ఆయన తండ్రి మొరపెట్టి ఉన్నారు, అడిగి ఉన్నారు. ఆ బిడ్డలందరినీ మరి ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలు తీర్చండి. వారికి ఉన్న సమస్యలు యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కొట్టివేయబడును గాక. దైవ దీవెనలతో రెండంతలుగా దీవింపబడుదురు గాక అని నేను ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలను పరిచయం చేస్తున్నాయన, దేవుడు గొప్పవాడు, దేవుడు సహాయం చేస్తున్నాడనే నమ్మకం, విశ్వాసం ఇచ్చిన ప్రతి బిడ్డల ద్వారా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డలను కూడా దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి, సహాయం చేయండి నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. మోషే గారిని బట్టి స్తోత్రాలు. మీ కుమారుణ్ణి ఎంచుకున్నారు, మీ కుమారుణ్ణి అభిషేకించుకున్నారు, మీ కుమారుణ్ణి నడిపిస్తున్నారయ్యా. సత్యం కఠినంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఆ సత్యాన్ని వెంబడించే